హలో ఎవ్రీవన్, ఈరోజు వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవాలి. దానికోసము నేను 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, బాగా పెద్దవి. అవి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. సో నేను చూపించిన విధంగా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలండి. అవి ఎంత బాగా వేగితే అంత బాగుంటుందన్నమాట. మనకి బిర్యానీ అనేది ఫ్లేవర్ అంతా కూడా బ్రౌన్ ఆనియన్స్లోనే ఉంటుంది. సో నేను చూపించిన విధంగా మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ లాగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసేసుకొని పక్కన తీసేసి పెట్టుకోండి. ఆ తర్వాత మనము బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసము ఒక 2 టమోటాలు కట్ చేసుకున్నానండి. కేజీ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. కేజీ బియ్యానికి కేజీ చికెన్ అయితే బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 2 టమోటాలు మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఒక గుప్పెడు తీసుకున్నానండి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. అవన్నీ కూడా మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగాను చికెన్ మంచిగా అంతా కూడా కడిగి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూను ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఒక సగం టీ స్పూను పసుపు వేసుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నేను తయారు చేసి పెట్టుకున్నాను. పెద్ద టేబుల్ స్పూన్ నిండా వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. అందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుంటున్నాను. టమోటా ప్యూరీ మొత్తము అందులోకి చెక్క తుంచేసుకుంటున్నాను. కొంచెము 5-6 లవంగాలు వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు వేసుకొని మొత్తం కూడా మంచిగా ఇట్లా నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. తరువాత చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి. కొంచెము ఇప్పుడే వేసుకుంటున్నాను. కొంచెం చికెన్ మసాలా పౌడరు, ఆయిల్, అందులోకే కొంచెం నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నానండి. ఇది చెక్క, మొగ్గ, ధనియాలు అవన్నీ వేసి మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ధనియా పౌడరు అది కూడా కొంచెం ఇప్పుడే వేసేసుకుంటున్నాను. అప్పుడే మనకి ముక్కకు అనేది మన మన మసాలా అంతా కూడా పడుతుంది. సో ఇలా నేను చూపించిన విధంగా మ్యాగ్నేట్ అందులోకి ఒక 2-3 చిల్లీ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. బాగుంటుందండి ఫ్లేవర్ కోసము. అవన్నీ కూడా మంచిగా వేసేసుకొని అన్నీ కలుపుకోవాలండి. ఎంత కలిపితే అంత బాగుంటుంది. ముక్కకు అనేది మసాలా అంతా పడుతుంది. సో ఇలా ఒక 5 మినిట్స్ లాగా మంచిగా ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసి చిన్నగా ఒక 5 మినిట్స్ స్లోలో ఉడికిస్తే బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకోవాలండి. ఎందుకంటే బియ్యము ఉడకబెట్టుకోవాలి కదా మనం పక్కన. సో నీళ్ళు తీసుకొని అందులోకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఎలా ఉండాలంటే మనము సముద్రపు వాటర్ ఎలా ఉంటుందో అంత ఉప్పగా ఉండాలి వాటర్ అనేది. అప్పుడే మనము రైస్కి అనేది బాగా పడుతుంది. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకుంటున్నాను. అందులోకి 5-6 లవంగాలు, ఒక చెక్క, 1 ఇంచు చెక్క తుంచేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, అందులోకి 5-6 చిల్లీ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇందులో. ఎందుకంటే మనము బియ్యం వేసుకున్నప్పుడు పొడి పొడిగా దానికోసము కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. సో అవన్నీ కూడా మంచిగా మరిగేలాగా ఇలా నేను చూపించిన విధంగా వాటర్ అన్నీ బాగా మరగాలి. ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగాలి కాబట్టి మనం వేసిన బిర్యానీ దినుసులన్నీ కూడా. సో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాను. నేను కేజీ బియ్యం నానబెట్టుకున్నానండి. ఆల్రెడీ చెప్పాను కదా, కేజీ చికెన్కి కేజీ బియ్యం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ముక్కకు కానీ రైస్ కానీ కూడా మనకు తినేదానికి. మళ్ళీ సైడ్ డిష్గా కూడా అవసరం లేదు ఏ కర్రీస్ కూడా. సో అవన్నీ కూడా ఆ వాటర్లో వేసేసుకొని మా బియ్యం అన్నీ కూడా మంచిగా కొంచెం బాయిల్ అవ్వాలి. ఒక 80-90% బాయిల్ అవ్వాలి. మళ్ళీ చికెన్ మీద వేస్తాం కదా లేయర్లుగా, అప్పుడు కూడా మళ్ళీ కొంచెం బాయిల్ అవుతుంది. సో 80% కుక్ అయితే చాలు. ఇలా నేను చూపించిన విధంగా అంతా కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ లాంటి గెంటె తీసుకొని మనం ఆల్రెడీ ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకున్నాను అంతే. చికెన్ ఎక్కువ ఉడకబెట్టుకోలేదు. సో ఇలా జ్యూసీగానే ఉండాలి. వాటర్ ఉండాలి. మనం మళ్ళీ దమ్ పెట్టినప్పుడు మళ్ళీ కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ చికెన్లో మొత్తం మన రైస్ అంతా కూడా వేసేసుకొని ఒక లేయరు రైస్ వేసుకొని తర్వాత కొంచెము
కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసేసుకొని మళ్ళీ మనము రైస్ అనేది మళ్ళీ వేసుకోవాలన్నమాట. అలా 2 లైన్లు 2 లేయర్ లాగా వేసేసుకోవాలి. ఒకసారి బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒకసారి రైస్ వేసుకోవాలి. అలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ నేను వాటర్ తీసి పెట్టుకున్నానండి. మనం బియ్యం ఉడికిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా మళ్ళీ మనం పైన పోసుకోవాలి. సో నేను ఒక కప్పు నిండా తీసి పెట్టుకున్నాను. అవన్నీ లేయర్లన్నీ వేసిన తర్వాత కొంచెము నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేస్తే ఈ సైడ్ అనేది అడుగంటకుండా ఉంటుందన్నమాట మనకి. సో నేను చూపించిన విధంగా మొత్తము లేయర్లాగా ఇట్లా వేసేసుకొని లాస్ట్లో పైన నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అది మీకు ఆప్షనల్ అండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న వాటర్ అది ఆయిల్ కానీ ఉంటే అది కూడా కొంచెం వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒకవేళ నెయ్యి లేకపోతే నేను చూపించిన విధంగా ఈ కప్పు నిండా తీసుకున్నానని చెప్పాను కదండి వాటరు. ఆ వాటర్ నెయ్యి గిన్నె సరౌండింగ్లో మొత్తం పోయాలి. మిడిల్లో కొన్ని వేసుకోవాలి అంతే, కానీ గిన్నె చుట్టూ పోసుకోవాలండి వాటర్ నెయ్యి. ఎందుకంటే చికెన్లోకి కింద కూడా దిగిపోతాయి. సో ఇలా నెయ్యి అంతా కూడా అప్లై చేసేసుకొని రౌండ్గా మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలండి. తర్వాత కింద దోస పెనం కానీ ఏదైనా కూడా ఇనప ఏదైనా కూడా పెట్టేసుకోవాలండి. లేదంటే కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. నేను దోస పెనం పెట్టేసుకొని మళ్ళా కడాయి ఎత్తి పెట్టానండి. అది నేను క్లిప్లో చూపించట్లేదు. సో మీరు ఇలా చేసుకోండి, బాగుంటుంది కింద అడుగంటకుండా. ఎంత యమ్మీగా ఉందో చూడండి, జ్యూసీ జ్యూసీగా ఉంది. కింద ముక్క కూడా సూపర్గా ఉడికిపోయిందండి. మీరు చాలా లైక్ చేస్తారనుకుంటున్నాను. మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ అయినా కూడా అప్పుడే గ్యాస్ ఆపేసిన తర్వాతనే మీరు సర్వ్ చేసుకోవద్దండి. ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత రెస్ట్ ఇచ్చిన తర్వాతే మనం అనేది సర్వ్ చేసుకోవాలి. సో అంతా నేను చూపించిన విధంగా చూపించేసి తర్వాత అది మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఎంత పొడి పొడిలాడుతూ ఎంత ఎమ్మీగా ఉందో చూడండి బిర్యానీ. ఇలా నేను చెప్పిన కొలతలతో చేసుకోండి. బిర్యానీ అసలు హోటల్ స్టైల్లో ఉంటుంది. బయటికి కూడా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉందండి చూస్తుంటే నేను. సో subscribe friends. Thank you for watching. Bye bye.